హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్ రెడ్డి. నేను ప్రజెంట్ బాలీలో ఉన్నాను. లోకల్గా టైం 6:15 అయింది. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను 2019 వరకు బెంగళూరులో మా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇచ్చేవాడిని డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ పైన. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు ఆన్సైట్లో సెటిల్ అయ్యారు. సో కొంతమంది ఇప్పటికీ అడుగుతున్నారు, ఎలా డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్లో ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే ఆన్సైట్ ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి. లోకల్గా ఇండియాలో జాబ్ చేయడానికి, ఫారెన్ కంట్రీస్లో జాబ్ చేయడానికి కొంచెం డిఫరెన్స్ ఉంది డెవాప్స్లో. అది ఎట్లా వస్తుందంటే, మనం ట్రైనింగ్ తీసుకునే విధానంలో వస్తుంది. అప్పట్లో చాలా కార్పొరేట్ ట్రైనింగ్ వెబ్సైట్స్ ఉండేటివి, లైక్ ఎడ్యురేకా అండ్ ఫ్యూ అదర్ సైట్స్. వాటిల్లో కట్టినా కూడా వాళ్ళకి సాటిస్ఫై లేదని చెప్పి నా దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని ఆన్సైట్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు నేను ఇచ్చిన ట్రైనింగ్ ఎలా ఉండేది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, లైనెక్స్ అనేది డెవాప్స్కి హార్ట్ లాంటిది అనమాట. సో లైనెక్స్లో అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. అలా అని ఎక్స్పర్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ అవసరం లేదు, ఇంటర్మీడియట్ లెవెల్. సో ఫస్ట్ నేను ఎలా ఇచ్చేవానంటే, యూజర్ మేనేజ్మెంట్, ప్యాకేజ్ మేనేజ్మెంట్, సర్వీస్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మేనేజ్మెంట్, డిస్క్ మేనేజ్మెంట్, విఐఎం ఎడిటర్, ఎస్ఈడి ఎడిటర్, ఏడబ్ల్యూకే కమాండ్, కట్ కమాండ్, ఇలా కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ని నేను ఫస్ట్ 5-6 డేస్ ఇచ్చేవాను అనమాట. అప్పుడు వాళ్ళకి లైనెక్స్లో కొంచెం గ్రిప్ వస్తుంది. ఈ సర్వర్స్ని కూడా నేను VMware యూస్ చేయకుండా AWSలోనే ప్రొవిజన్ చేసేవాడిని. వాళ్ళతోనే అకౌంట్ క్రియేట్ చేయించి వాళ్ళతోనే సర్వర్ క్రియేట్ చేసి ఇచ్చేవాడిని. దాని తర్వాత లైనెక్స్ అయిపోయిన తర్వాత డెవాప్స్కి ముందు ఏం జరిగేది అనేది చాలా అవసరం. ఎందుకంటే డెవాప్స్కి ముందు ఎలా ప్రాసెస్ ఉన్నింది, దాంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి, డెవాప్స్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసింది అనేది చాలా అవసరం ఆ నాలెడ్జ్. దానికోసం నేను ఏం చేసేవాడిని అంటే, మాన్యువల్గా టామ్ క్యాట్ సర్వరు, అపాచీ సర్వర్ ఆర్ ఎంజినిక్స్ సర్వరు, డేటాబేస్ సర్వరు, ఈ మూడింటిని స్పిన్అప్ చేసి మాన్యువల్గా కాన్ఫిగర్ చేయడము, దానికి ముందు ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టడము, అప్పుడు మాన్యువల్గా అప్లికేషన్ డిప్లాయ్ చేయడము, ఇలా మొత్తం మాన్యువల్గా చెప్పేవాడిని. ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ ఫ్లో ఏంటి ఎలా అని. ఇలా చేసిన తర్వాత అప్పుడు మనకి పెయిన్స్ అర్థమవుతాయి. ఓహో, దీంట్లో ఇంత మాన్యువల్ ప్రాసెస్ ఉందా, దీనివల్లనే డెవాప్స్ అనేది ఎవాల్వ్ అయిందా అనేది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇలా అయిన తర్వాత నేను దాన్ని కొంచెం షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఆటోమేట్ చేసేవాడిని. ఈ ప్రాసెస్లో మనకి షెల్ స్క్రిప్టింగ్ కూడా బాగా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు ప్రీవియస్ ప్రాసెస్ అనమాట. దీంట్లో ఉండే డిసడ్వాంటేజెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్పుడు డెవాప్స్ టూల్స్ స్టార్ట్ చేసేవాడిని. డెవాప్స్ టూల్స్ కూడా ఎట్లా నేర్చుకోవాలంటే, మీరు యూట్యూబ్లో చూస్తే ప్రతి టూల్ మీద వీడియోస్ ఉంటాయి. గిట్ పైన సపరేట్గా ఉంటాయి, జెన్కిన్స్ పైన సపరేట్గా ఉంటాయి, మావెన్ పైన ఉంటాయి, సోనార్ పైన ఉంటాయి, డాకర్, క్యూబర్నెటిస్, ఇలా అన్ని సపరేట్ వీడియోస్ మీకు దొరుకుతాయి. కానీ అన్నిటిని కలిపి ఇంటిగ్రేట్ చేయడమే డెవాప్స్ యొక్క యాక్చువల్ మీనింగ్ కాబట్టి, సో నేనేంటంటే ఒక అప్లికేషన్ తీసుకొని, ఓపెన్ సోర్స్ అప్లికేషన్ని, ఈ గిట్, జెన్కిన్స్, మావెన్, నెక్సస్, సోనారు, డాకర్, ఇవన్నిటిని నేను AWSలోనే స్పిన్అప్ చేసి ప్రొవిజన్ చేయించేవాడిని నా స్టూడెంట్స్తో. అక్కడ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోతుంది. దాని తర్వాత ఒక అప్లికేషన్ తీసుకొని దాన్ని పైప్ లైన్స్ రాయడం, అంటే క్లోన్ చేయడము, మావెన్ ఆర్ .NET ప్రాజెక్ట్స్ అయితే న్యూగెట్, జావా ప్రాజెక్ట్స్ అయితే మావెన్, పైథాన్, ఇలా సపరేట్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు వాటిని డిఫరెంట్గా బిల్డ్ చేయడము, తర్వాత యూనిట్ టెస్ట్ రన్ చేయడము. యూనిట్ టెస్ట్ అయిపోయాక స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డెవాప్స్లో. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ ఉంటాయి అనమాట. సోనార్ క్యూబ్ వచ్చేసి సోర్స్ కోడ్ అనాలిసిస్కి, తర్వాత 45 వచ్చేసి స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, అండ్ వెబ్ ఇన్స్పెక్ట్ వచ్చేసి డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, నెక్సస్ ఐక్యూ వచ్చేసి ఓపెన్ సోర్స్ స్కానింగ్. ఇలా అన్ని టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ని కంప్లీట్ చేసిన తర్వాత అప్లికేషన్ని బిల్డ్ చేసి ఆ వచ్చిన ఆర్టిఫాక్ట్ని నెక్సస్లోకి పుష్ చేసేవాళ్ళం. సో అక్కడ వరకు CI ప్రాసెస్ లాగా ఉండేది. ఈ CI అయిపోయాక దాన్ని డిప్లాయ్ చేయాలి. మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, డెవ్ ఉంటుంది, స్టేజింగ్ ఉంటుంది, ప్రొడక్షన్, ఇలా ఉంటుంది అనమాట. వాటిని అప్లికేషన్ని డిప్లాయ్ చేసేవాళ్ళం ఆటోమేటిక్గా, ఎయిదర్ VMస్లోకి కానీ ఆర్ డాకర్, క్యూబర్నెటిస్లోకి కానీ. ఇలా డిప్లాయ్ చేశాక తర్వాత టెస్ట్ కేసెస్ రన్ చేయాలన్నమాట, లైక్ సెలీనియం ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్, API టెస్టింగ్, వీటిని పైథాన్తో రాసి లైట్గా వాటిని టెస్ట్ చేసి అప్పుడు పైప్ లైన్ని ఎండ్ చేసేవాళ్ళం. సో ఇది హోల్ పైప్ లైన్ ప్రాసెస్ అనమాట. ఇదే పైప్ లైన్ని డెవ్లోకి, తర్వాత స్టేజింగ్లోకి, తర్వాత ప్రొడక్షన్లోకి ఇలా పుష్ చేసేవాళ్ళం. సో అప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే, డెవలపరు కోడ్ రాసి కమిట్ చేశాక ఆటోమేటిక్గా జెన్కిన్స్ పైప్ లైన్ ట్రిగ్గర్ అయ్యి ఇప్పుడు నేను చెప్పిన క్లోనింగ్, బిల్డింగ్, యూనిట్ టెస్టింగ్, స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్, స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, ఓపెన్ సోర్స్ స్కానింగ్, ఆర్టిఫాక్ట్ బిల్డింగ్, ఆర్టిఫాక్ట్ పుషింగ్, తర్వాత డిప్లాయింగ్, టెస్ట్ కేసెస్, ఇవన్నీ 1 by 1 రన్ అయ్యి మనకి ఫైనల్గా రిజల్ట్ వస్తుంది అనమాట. దీంట్లో జీరాని యూస్ చేసి
మనం ప్రొడక్షన్లోకి కూడా పుష్ చేయొచ్చు చిన్న అప్రూవల్ తీసుకొని. ఇది హోల్ ప్రాసెస్ ఆఫ్ డెవాప్స్ అనమాట. ఇదంతా ఈ టూల్స్ మొత్తం నేను ఏడబ్ల్యూఎస్లోనే ప్రొవిజన్ చేసేవాడిని. మాన్యువల్గా VMware యూస్ చేసేవాడిని కాదు, ఓన్లీ ఏడబ్ల్యూఎస్లోనే స్టూడెంట్స్ చేతనే ప్రొవిజన్ చేయించేవాడిని. సో ఈ రకమైన ట్రైనింగ్ మీరు తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు డెవాప్స్ని నేర్చుకున్నట్టు కాకుండా డెవాప్స్లో పనిచేసిన ఫీలింగ్ మీకు వస్తుంది. మీరు వేరే టెక్నాలజీలో ఉండి డెవాప్స్కి స్విచ్ అయినా కూడా మీరు ఇంటర్వ్యూలో చాలా బెటర్గా పర్ఫామ్ చేయగలరు. సో ఇంటర్వ్యూవర్కి ఏంటంటే మీరు డెవాప్స్ నేర్చుకొని వచ్చాడు అనే ఫీలింగ్ కాకుండా డెవాప్స్లో పనిచేసి వచ్చాడు అనే ఫీలింగ్ని మీరు కలిగించవచ్చు. ఇలా మీరు ఒక 6-7 months పనిచేస్తే అప్పుడు మీరు ఆన్సైట్కి మీకు ఆన్సైట్కి అప్లై చేసుకోవడానికి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు డెవాప్స్ నేర్చుకోండి, మీకు డెఫినెట్గా ఆన్సైట్ ఛాన్సెస్ అనేటివి చాలా ఎక్కువ వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంతే బుజ్జి, సబ్స్క్రైబ్.